సుదీర్ఘంగా సాగిన మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి విలేకరుల సమావేశం అంతిమ సారాంశం ఏమిటి? 3 గంటల పాటు తన నట కౌశలంతో జగన్ చెప్పిన అసత్యాలు అర్ధసత్యాలను జనం నమ్మారా? అఖిల భారత సర్వీస్కు చెందిన బీసీ అధికారులను వాడు వీడు అని సంబోధించడం సమర్థనీయమా? హామీలు నెరవేర్చని చంద్రబాబు, పవన్ కళ్యాణ్ను బొక్కలో వేయాలన్న జగన్మోహన్ రెడ్డి డిమాండ్ ఎలా ఉంది? హామీలను నెరవేర్చని వారిని బొక్కలో వేస్తూ పోతే దేశంలో అరెస్టు కాకుండా మిగిలే నేతలుంటారా? వేల కోట్ల కుంభకోణంగా తేలనున్న మద్యం కేసులో అవినీతే జరగలేదనడం జగన్ గడుసుదనం కాదా? దేశ చరిత్రలో అతిపెద్ద మద్యం స్కామ్గా తేలనున్న కేసు మూలాలు తాడేపల్లి ప్యాలెస్లో ఉన్నాయా? మద్యం స్కామ్లో అరెస్ట్ అయిన చెవిరెడ్డి బెయిల్ కోసం జగన్ ప్రయత్నించకపోవడానికి కారణం ఏమిటి? 30 ఏళ్లు తానే సీఎం అన్న జగన్ మాటలు నమ్మి రెచ్చిపోయిన నేతలు ఇప్పుడు మూల్యం చెల్లిస్తున్నారా? పవిత్ర ప్రసాదమైన తిరుమల లడ్డూలో కల్తీ నెయ్యి కలిపిన వారిని జగన్ ఎలా రక్షించాలని చూస్తున్నారు? సుప్రీంకోర్టు నియమించిన సిట్ దర్యాప్తును సైతం తప్పు పట్టే రీతిలో జగన్ చేస్తున్న వాదనలో పసు ఉందా? శ్రీవారి పరకామణిలో చోరీ చేసిన వారిని కూడా జగన్మోహన్ రెడ్డి ఎందుకు రక్షించాలని చూస్తున్నారు? కల్తీ నెయ్యి అయినా పరకామణిలో చోరీ అయినా దేవుడంటే భయం ఉండే మనుషులు చేసే పనులేనా? నేరం జరిగిన చోటు మన దేవుడిది కానంత మాత్రాన ఆ పాపాలను కప్పిపుచ్చాలనుకోవడం సమర్థనీయమా? వర్తమాన రాజకీయ పరిణామాలపై ఆర్కే మార్క్ సునిశిత విశ్లేషణ. వీకెండ్ కామెంట్ బై ఆర్కే ఈరోజు రాత్రి 8:30 గంటల 30 నిమిషాలకు.